హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఇక మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి. సో మనకు ప్రీవియస్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక ఫ్రీ డిఎస్సి కోచింగ్ గురించి మనకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. సో వెబ్సైట్లో కూడా అప్లై చేసుకున్నారనమాట. సో దాని గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి లేటెస్ట్గా. సో వీడియోకి వెళ్ళక ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్, జ్ఞానభూమి.ap.gov.in. క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అప్డేట్ ఏమి ఇచ్చారంటే మనకి షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకు ప్రీవియస్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ కనుక మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ 2024-25 అనమాట. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓపెన్డ్. సో ఇక్కడ మనకి క్లిక్ చేస్తే మనకి లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఇక షార్ట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి. సో అవి ఎప్పటిలోగా మీరు ఇవ్వాలంటే కనుక 15/3/2025 లోపల, మార్చి 15 లోపల మీరైతే కనుక వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఈ లిస్ట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద ఓపెన్ చేస్తే కనుక మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ క్యాండిడేట్ లాగిన్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15/3/2023. సో మార్చి 15 అనమాట. సో క్లిక్ హియర్ టు వ్యూ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఈ యొక్క లింక్ అనేది క్లిక్ చేయడం వల్ల మనకు ఈ యొక్క లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మీకు క్లిక్ చేసి మీకు చూపిస్తానండి లిస్ట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇక పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ 2025 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఇక్కడ మనకి కేటగిరీ ఇచ్చారు, తర్వాత మనకి ఇక్కడ పోస్ట్ ఇచ్చారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఇచ్చారు, తర్వాత క్యాండిడేట్ యొక్క ఐడి ఇచ్చారు, తర్వాత అప్లికెంట్ నేమ్ ఇచ్చారు, తర్వాత జెండర్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, తర్వాత టెట్ స్కోర్, మీకు వచ్చిన టెట్ స్కోర్ అనమాట. సో వాటిన్నింటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఇక లిస్ట్ అనేది జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఒకసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రీవియస్గా సైట్లో మీరు ప్రీవియస్గా అప్లై చేసుకుంటారు కదా, ఆ లిస్ట్ ప్రకారం ఈ యొక్క లిస్ట్ అనేది జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి, మీరు ఇక షార్ట్ లిస్ట్లో ఉన్నారా లేదనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ కనుక మీరు షార్ట్ లిస్ట్ ఉంటే కనుక మీరైతే కనుక వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇక మార్చి 15 లోపల అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు మనకి అన్నీ కనుక ఒకసారి పేజెస్ చెక్ చేస్తే 104 పేజెస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ దీంట్లో. సో ప్రతిదీ చెక్ చేయాలంటే కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా సెర్చ్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది కదా సెర్చ్ సింబల్, ఆ సెర్చ్ సింబల్ కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ నేమ్ ఏదంటే కనుక ఆ నేమ్ సెర్చ్ చేస్తే మీకు నేమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు 1 by 1 చెక్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది. సో ఇదొక యూస్ఫుల్ అనమాట. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి మీ నేమ్ ఉందో లేదో షార్ట్ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ కనుక మీ నేమ్ ఉంటే కనుక మీరైతే కనుక ఇందాక చూపించినట్లుగా మీకు లాగిన్, ఒకసారి అది కూడా చూపిస్తానండి మీకు. సో ఎవరికైతే కనుక ఆ షార్ట్ లిస్ట్లో మీరు ఇక్కడ నేమ్ ఉందో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత క్యాప్స్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత ఆ యొక్క ఆప్షన్స్ అనేవి మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీ యొక్క యూజర్ నేమ్ ఐడి కనుక ఏమైనా మర్చిపోయి ఉంటే ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ దీని ద్వారా మీరైతే కనుక ఇక్కడ ఆధార్ నెంబర్, తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కనుక క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడి రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఈజీగా లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు యూజర్ ఐడి మర్చిపోయి ఎక్కడైనా రాసుకొని మర్చిపోతే కనుక ఈ విధంగా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ 2024-25 అనమాట. మనకు మోడ్ ఆఫ్ కోచింగ్ వచ్చేసి రెసిడెన్షియల్ అనమాట. సో ఫ్రీ కోచింగ్ ఉంటుంది, హాస్టల్ తర్వాత అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. 3 months అనమాట డ్యూరేషన్ వచ్చేసి మనకి. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి ఎస్జిటి అండ్ ఎస్సీఏ వాళ్ళకి అనమాట. కోచింగ్ అప్లికేబుల్ ఫర్ ఎస్జిటి అండ్ ఎస్సీఏ వాళ్ళకి 3 months రెసిడెన్షియల్ కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఉంటుందండి. దీంట్లో ₹1 కూడా మీ నుంచి కలెక్ట్ చేయడం అనమాట. సో ఇక దీని గురించి అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకొని ఒక వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోగలరు. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.